ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. మరి ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మీకు ఇస్తున్నటువంటి వాగ్దానము, ఇది మొదలుకొని నేను మిమ్మను ఆశీర్వదింతును. ఆమేన్. మరి ఈరోజు వరకు నీ జీవితంలో కొన్ని ఆశీర్వాదాలు ఆగిపోయాయేమో. నీవెంత కష్టపడినప్పటికీ కష్టానికి తగిన ప్రతిఫలం నీవు చూడలేకపోతున్నావేమో. నీ కుటుంబ జీవితంలో వ్యాపారం చేస్తూ ఉన్నావు, కానీ వ్యాపారంలో సక్సెస్ చూడలేకపోతున్నావు. మరి రైతులు పంట వేస్తారు, కొంతమందికి పంట బాగా వస్తుంది, ఇంకొంతమందికి పెట్టిన పెట్టుబడులు కూడా వచ్చే స్థితిలో ఉండవు. మరి ఏది ఏమైనప్పటికీ, మరి ఎటువంటి ఆశీర్వాదాలు, దీవెనలు నీ కుటుంబంలో, నీ జీవితంలో నీవు ఆశించిన విధముగా రాకుండా ఆగిపోయాయేమో. వాటన్నిటిని బట్టి ఈరోజు దేవుని దగ్గరికి మరలా నీవు తిరిగి వచ్చినట్లయితే, ఆయన చిత్తానుసారముగా నీవు జీవించినట్లయితే, ఆయన మాటలకు నీవు లోబడి నీ జీవితము, నీ కుటుంబ జీవితము, నీ పరిస్థితులు, నీ ఉద్యోగం, ఎవ్రీథింగ్ నువ్వు దేవుని చేతిలో పెట్టినట్లయితే, దేవుడిని అడిగినప్పుడు నీ చిత్తమే జరుగునుగాక నా జీవితంలో, నా ఉద్యోగ జీవితంలో, నా వ్యాపార జీవితంలో, నా కుటుంబపు జీవితంలో, నేను చేసే ప్రతి పనిలోనూ నీ కృపను దయచేయి, నీ సహాయాన్ని దయచేయి అనేసి నీవు అడిగితే గనక ఈరోజు ఈ వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థించు. ఇంతవరకు మీరు చూడని బ్లెస్సింగ్స్, మీరు వినని రీతిగా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదింపబోతున్నాడు. మీరు నమ్మాలి, ఈ వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థించాలి. అప్పుడు తప్పకుండా ఎందరైతే లేఖనమును స్వతంత్రించుకుంటారో, ప్రార్థిస్తారో, దేవుని పాదాల చెంతకొచ్చి ఆయన సహాయము కోరుతారో, అటువంటి వారందరి జీవితంలో ఈ వాగ్దానము నెరవేర్చబడునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.